ఫ్రెండ్స్, ఎక్కువ సోదు లేకుండా ఒక 6 క్రికెటర్ల జీవిత చరిత్రను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు చేయవలసింది ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెంబర్ 1, శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ 1994లో ముంబైలోని చేంబూర్ ప్రాంతంలో సంతోష్ అయ్యర్, రోహిణి అయ్యర్ దంపతులకు పుట్టాడు. వీళ్ళ పూర్వీకులు కేరళలోని త్రిశూర్ ప్రాంతానికి చెందినవారు. శ్రేయస్ అయ్యర్ డాన్ బాస్కో హై స్కూల్ మొత్తంగాలో మరియు ముంబైలోని రామ్ని రంజన్ కాలేజ్లో చదువుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ తండ్రి సంతోష్ అయ్యర్ వ్యాపారవేత్త. శ్రేయస్ అయ్యర్ తండ్రికి కూడా క్రికెట్పై విపరీతమైన ఆసక్తి ఉండేది. అందుకే తన కాలేజ్ స్థాయి వరకు ఆటను కొనసాగించాడు, కానీ దాన్ని గోల్గా మాత్రం కొనసాగించలేదు. అందుకే శ్రేయస్ అయ్యర్ను గొప్ప క్రికెటర్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా 18 సంవత్సరాల వయసులో శ్రేయస్ అయ్యర్ను శివాజీ పార్క్ జింకానాలో కోచ్ ప్రవీణ్ ఆమ్రే గుర్తించాడు. ప్రవీణ్ ఆమ్రే అతని ప్రారంభ క్రికెట్ రోజుల్లో అతనికి శిక్షణ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్తో క్రికెట్ ఆడుకునే ఫ్రెండ్స్ ఎప్పుడూ అతనిని వీరేంద్ర సెహ్వాగ్తో పోల్చేవారు. అందుకే అతనిని యంగ్ వీరు అని కూడా పిలిచేవారు. తన క్రికెట్ లైఫ్ జర్నీని శ్రేయస్ అయ్యర్ డాక్యుమెంటరీ అండ్ ఏ ఫాదర్స్ డ్రీమ్ డాక్యుమెంటరీగా తీశారు. ఇతని లైఫ్లో టర్నింగ్ పాయింట్ వచ్చేసి 2014 అండ్ 2015లో రంజీ ట్రోఫీలో అతని పర్ఫార్మెన్స్ తర్వాత ఢిల్లీ డేర్డెవిల్స్ 2015 ఐపీఎల్ వేలంలో అతనిని 2.6 కోట్లకు. ఇంకా ఇతని రికార్డ్స్ వచ్చేసి 2014లో అతను యూకే పర్యటనలో ట్రెంట్ బ్రిడ్జ్ క్రికెట్ జట్టు కోసం ఆడాడు. అక్కడ అతను 3 మ్యాచ్లు ఆడాడు మరియు 171 టాప్ స్కోరర్తో 99 సగటుతో 297 పరుగులు చేశాడు. ఇది కొత్త జట్టు రికార్డు. 2015-2016 రంజీ ట్రోఫీ సీజన్లో అతను 13 ఇన్నింగ్స్లో 71 సగటుతో 3 సెంచరీలు అండ్ 4 అర్ధ సెంచరీలతో 930 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. 28 నవంబర్ 2021న కాన్పూర్లో భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ 4వ రోజు అతను తన టెస్ట్ డెబ్యూట్లో సెంచరీ మరియు 50 కొట్టిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఇతని అవార్డ్స్ వచ్చేసి 2015 ఐపీఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. 2016లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసినందుకు ఎస్వి రాజ్యాధ్యక్ష ట్రోఫీ సీట్ క్రికెట్ రేటింగ్ ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. నెంబర్ 2, హార్దిక్ పాండ్యా. ఫ్రెండ్స్, హార్దిక్ పాండ్యా తండ్రి తన కొడుకులకు మెరుగైన క్రికెట్ సౌకర్యాన్ని అందించడానికి తనకున్న చిన్న కార్ ఫైనాన్స్ వ్యాపారాన్ని మూసివేశారు. అతను అండ్ అతని సోదరుడు ₹5 మ్యాగీలను తెచ్చుకొని టిఫిన్ మరియు లంచ్ లాగా మైదానంలోనే తినేవారు. చిన్నతనంలో తనకు తాను చిన్న అప్పులు చేయడంతో ఆ చిన్న అప్పులను తీర్చడానికి రోజంతా గ్రౌండ్లోనే ఆడేవారు. అలా కొన్ని రోజుల తర్వాత తమ కుటుంబ పోషణ కోసం తమ క్రికెట్ ప్రతిభను ఉపయోగించడం ప్రారంభం. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఐపీఎల్ 2015లో ముంబై ఇండియన్స్ అతనిని ₹10 లక్షలకు కొనుగోలు చేయడంతో తన ఇంటి పరిస్థితులే మారిపోయాయి. అతనిలో ఆల్రౌండర్గా అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే సామర్థ్యాన్ని క్రికెట్ ప్రేక్షకులు చూడటం ప్రారంభించారు. సో కష్టాలు కన్నీళ్లు అనే పరిస్థితుల నుండి ఇప్పుడు దాదాపు 100 కోట్లకు అధిపతిగా జీవితంలో ఎదిగాడు మన హార్దిక్ పాండ్యా. నెంబర్ 3, ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని 1981లో జార్ఖండ్లోని రాంచీలో పాన్ సింగ్ అండ్ దేవకి దేవి అనే దంపతులకు పుట్టాడు. తనకి మొదటగా ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఒకరోజు తన ఫుట్బాల్ కోచ్ తనని లోకల్ క్రికెట్ క్లబ్లో వికెట్ కీపర్గా ఉంచాడు. అందులో చాలా బాగా ఆడటంతో అప్పటి నుంచి ధోనికి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. 1997 అండ్ 98లో అండర్-16లో ఆడి విన్నో మ్యాన్కర్ ట్రోఫీ గెలిచాడు. తన స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ధోని సీరియస్గా క్రికెట్ మీద ఫోకస్ పెట్టాడు. 2001 నుంచి 2003 వరకు కరంపూర్ రైల్వే స్టేషన్లో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్గా పనిచేశాడు. కొన్ని రోజుల తర్వాత ఇండియా ఏ స్క్వాడ్ టీంలో ఆడటానికి ఇతనికి అవకాశం వచ్చింది. అలా 2007 వరల్డ్ కప్లో ధోని సరిగ్గా ఆడనందుకు క్రికెట్ అభిమానులు తన ఇంటిని కాల్చివేయడానికి ప్రయత్నించారు. సో నిజానికి టీమిండియా ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు 2007లో T20 వరల్డ్ కప్ అండ్ 2011 వరల్డ్ కప్ అండ్ 2013లో ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలిచేలా చేశాడు. అలాగే ధోని 3 సార్లు ఐసీసీ ట్రోఫీ గెలిచేలా చేశాడు. అంతేకాకుండా తన మొదటి ఐపీఎల్లో సిఎస్కే తరపున ఆడటానికి 12 కోట్లు తీసుకొని అత్యంత ఖరీదైన ప్లేయర్గా నిలిచాడు. భారతదేశం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అండ్ పద్మవిభూషణ్ అలాగే ఇంకెన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్నాడు. ఈ వీడియోలో మీకు ఎక్కువగా ఎవరి గురించి ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.